ఇక్కడ మా కేసీఆర్ గారు వచ్చినప్పుడు వీళ్ళకి ఎటువంటిది ఇబ్బంది లేకుండేది వాటర్కి. అప్పుడు ట్యాంకర్లు కూడా మేమే తెప్పించేవాళ్ళము. మా ఏరియా ఎమ్మెల్యే పద్మారావు గారు ఉన్నారు కదా, అప్పుడు డిప్యూటీ స్పీకర్ ఉండే, మినిస్టర్ కూడా ఉండే మా పద్మారావు గారు. ఆ హయాంలో మేము ఆయన ఆదేశాల ప్రకారం మేము వెళ్తుండే. ఇట్లా వీళ్ళకి వాటర్ లేదు, ఇక్కడ కరెంట్ లేదు, ఇక్కడ వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉంటుండే. ఇక్కడ ఇల్లులు కూడా తీసేయడానికి కూడా వచ్చినారు. ఆ టైంలో మేమే నిలబడ్డాం. నేను మా పద్మారావు దగ్గరికి వెళ్ళి, మా సార్ దగ్గరికి వెళ్ళి మేము చెప్పుకుంటే సార్ ఇమీడియట్గా ఫోన్ చేసేవారు అధికారులకి, చేసి వీళ్ళకి అండగా నిలబడుతుండే. ఆ టైంలో వాటర్ ప్రాబ్లం అసలు లేకుండే. అప్పుడు ఇంకా నల్లలు కూడా లేకుండే. ఇక్కడ నల్లలు లేనప్పుడే రోజు ఒక 2 ట్యాంకర్లు వీళ్ళకి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు నల్ల పెట్టించిన తర్వాత కూడా వీళ్ళకి నీళ్ళ కొరతనే వస్తుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు. వీళ్ళు ఎన్నోసార్లు పోయి కూడా కంప్లైంట్ పెట్టిర్రు. నేను కూడా వెళ్ళి మాట్లాడుతున్న అధికారులతోని మాట్లాడితే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభుత్వం అమ్మ కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్పుడులాగా మీ మాటలు నడవవమ్మా, మీరు చెప్తే మేము వచ్చి చేసేవాళ్ళం అప్పుడు, కానీ ఇప్పుడు మేము చేయలేము. ఎందుకంటే మేము వాళ్ళకి ధిక్కరించి మేము చేస్తే మా ఉద్యోగాలు పీకేస్తారు, మాకు వార్నింగ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారండి. మొత్తము ఈ నాగార్జున నగర్ ఏరియాలో ఎన్ని ఇల్లులు ఉంటాయి, దాంట్లో ఎంతమంది డిపెండెన్సీ ఉంటారు? సో వీళ్ళకి సంబంధించి నీటి కష్టాలు ఎందుకు వచ్చినాయి అసలు అంటారు? వీళ్ళకి అందరికీ ఓటర్ ఐడీస్ ఉన్నాయి, ఓట్లు వేస్తామంటున్నారు, ఇక్కడికి ప్రతి లీడర్ కూడా ప్రచారానికి వస్తారంట. సో మరి ఎందుకు గెలిచిన తర్వాత వీళ్ళని ఎందుకు పట్టించుకునే పరిస్థితులలో లేరు? అమ్మాయి ఓటర్లు వీళ్ళకి ఓటర్ ఐడీస్ అన్నీ చేపించింది కూడా నేను. అప్పట్లో వీళ్ళకి ఓటర్ ఐడీస్ కూడా లేకుండే. కానీ వస్తుండే, లీడర్లు వస్తుండే, పోతుండే, చేస్తుండే. కానీ మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను నిలబడి వీళ్ళకి అందరికీ ఓటర్ ఐడీలే కానీ, ఆధార్ కార్డులే కానీ, రేషన్ కార్డులే కానీ ప్రతి ఒక్కటి చేపించినది మేమే. కానీ వీళ్ళు ప్రభుత్వం వచ్చి వీళ్ళకి అన్ని గ్యారంటీలు ఇచ్చే వరకు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, ₹1 వస్తుంది మాకు. ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నామంటే ఎవరైనా ముందుకు వచ్చి చేజాపుతారు. అరే నేను ఈ పని చేస్తే నాకు చాక్లెట్ ఇస్తారు, లేకపోతే నాకు ₹1 వస్తుందని. అట్లనే అధికారులు వచ్చి వీళ్ళకి ఆశ పెట్టే వరకు వీళ్ళు కూడా అదే ఆశపడి ఓట్లు వేసినారు. కానీ వీళ్ళు స్థానికంగా వీళ్ళు ఇక్కడే 20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. 45 గుడిసెలు ఉన్నాయి ఇక్కడ, 45 ఉంటాయి. 45 అంటే ఒక కుటుంబంలో 6 మంది అన్న కంపల్సరీ ఉంటారు. అట్లా లెక్క చూసుకుంటే ఎంతమంది ఉంటారండి మీరు చెప్పండి. అంతమందికి వీళ్ళు ఇప్పుడు గంటనే వాటర్ ఇస్తున్నారంటే, ఆ గంట వాటర్లు వీళ్ళు ఒక్కొక్క గుడిసెలలో 5 బకెట్లు తీసుకుంటే, 5 బిందెలు తీసుకుంటే, ఆ 6 మంది రోజు 2 రోజులు నడిపించుకోవాలి. 5 బకెట్లలో వీళ్ళు స్నానాలే చేస్తారా, వంటనే వండుకుంటారా, బట్టలు ఉతుక్కుంటారా, బాసాలే దోముకుంటారా, మళ్ళీ డే అంతా వీళ్ళు దాహం వేస్తే నీళ్ళే తాగుతారా? ఇవన్నీ ఉంటాయి కదా. వాళ్ళు అదే ఇప్పుడు నా వరకు వచ్చి అదే చెప్తున్నారు, అమ్మ నువ్వు ఉన్నప్పుడు మేము ట్యాంకర్లు తెప్పిస్తుండే, ట్యాంకర్లు అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పిస్తుండే, అమ్మ నీళ్ళు లేవంటే. కానీ ఇప్పుడు ట్యాంకర్లు పంపించే ఇది కూడా లేదు వాళ్ళకి. డబ్బులు ఇస్తామంటే కూడా ఏమంటున్నారు వాళ్ళు, అమ్మ మాకే వాటర్ లే. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళే వాటర్ పంపించము అన్నప్పుడు వీళ్ళేం చేస్తారండి చెప్పండి? వీళ్ళేం చేసే పరిస్థితి లేరు. అయినా కానీ మేము వెళ్ళి అధికారుల దగ్గరికి వెళ్తున్నాను, మాట్లాడుతున్నాను. వీళ్ళకి నీళ్ళ కొరత, ఎందుకంటే ఇప్పుడే స్టార్టింగ్ ఇది. ఇంకా వీళ్ళు 3 నెలలు గడవాల. 3 నెలల వరకు వీళ్ళు ఏం పరిస్థితి ఉంటుందని స్థానిక మా ఎమ్మెల్యే పద్మారావు గారి దగ్గర కూడా వెళ్ళి మేము ఇంటిమేషన్ ఇచ్చినాము. సార్ కూడా మాట్లాడుతున్నారు. నేను కూడా వెళ్ళినాను అధికారులతోని. అప్పుడు గత ప్రభుత్వంలో మీరు చేసినటువంటి పనులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎమ్మెల్యేగా మీ నాయకులే ఇక్కడ ఉన్నా కూడా ఎందుకు పనులు చేసే విషయంలో ఎందుకు కొంత అలసత్వం వస్తుంది? నిజంగా వీళ్ళ తరపున మీరు ఇంకా గవర్నమెంట్తో ఫైట్ చేయలేరంటారా? చేస్తానండి, కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రాగానే మేము వెనకకి వెళ్ళాం కదా. మేము నాయకులం అంటే ప్రతి క్షణం 24 గంటలు వాళ్ళ గురించి పోరాడడానికే ఉన్నాం ఇక్కడ. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మేము డిమాండ్ కూడా అదే చేస్తున్నాము కొత్త ప్రభుత్వంతో. ఈ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇప్పుడు హైడ్రా పెట్టి బీదోళ్ళని అందరినీ, ఇప్పుడు ఒక్క ఇల్లు కట్టుకోవాలంటే అండి బంగారము ఏదున్నా అమ్ముకొని దీనికి వాళ్ళు కష్టం పడి కట్టుకుంటారు. అట్లాంటిది కేసీఆర్ గారు ఉన్నప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, అధికారులు పర్మిషన్ లేదు ఎట్లా కట్టిరని. మరి ఇచ్చిన వాళ్ళు ఆ అధికారులే కదండి వీళ్ళకి పర్మిషన్ ఇచ్చి ఇల్లులు కట్టిపించింది. అప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు ఎందుకు నడుస్తలేదు?
ఇప్పుడు ఎందుకు నడుస్తలేదు? లేనోళ్ళకి ఎందుకు ఇల్లులు కూలగొట్టి రోడ్ల మీద ఎంతమందిని వేస్తారండి చెప్పండి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ అనుకుంటున్నారు ఎందుకు మేము తెచ్చుకున్నాం ఇది అని. మేము ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరు తెచ్చుకోలే, కానీ ఊర్లలో గ్యారెంటీలు ఇచ్చే వరకు 6 గ్యారెంటీలు ఏది కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత 2,500 ఇస్తా అన్నారు, తులం బంగారం ఇస్తా అన్నారు. ఎక్కడ ఇచ్చినారండి? ఒక తులం. అప్పుడు మా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు దళిత బంధు ఇచ్చిర్రు, మొత్తము పెన్షన్లు ఒక్క రోజుగా నెలకి కరెక్ట్గా వస్తుండే అండి పెన్షన్. ఇప్పుడు వీళ్ళకి పెన్షన్లు కూడా వస్తలేవు. ఇప్పుడు 14 గ్యారంటీల విషయంలో నిజంగా గారడి చేసిరని అనుకుందాం కాంగ్రెస్ గవర్నమెంట్, కానీ కనీస అవసరాలకు యూజ్ అయ్యేటువంటి నీళ్ళ విషయంలో ఎందుకు అప్పుడు మీరు ఫైట్ చేసి తీసుకొచ్చేటువంటి ట్యాంకర్లు కావచ్చు, నీళ్లు కావచ్చు, ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతుర్రు అని అడుగుతున్నాను. ఇప్పుడు ఎందుకు ఇవ్వలేకపోతున్నారంటే ఏం చెప్తామండి, మాకు కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కటి టైటే చేస్తున్నారు. వాటర్ అసలు మెయిన్ కావాల్సిందే నీళ్ళండి. తిండి లేకపోయినా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకపోతే ఉండలేం. పొద్దున్న లేస్తే స్నానాలకి నీళ్ళు లేకపోతే ఉండగలుగుతామా? ముఖాలు కడుక్కోనికి నీళ్ళే కావాలి, ప్రతి ఒక్క విషయంకి కావాలి. ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకు కూడా కంపల్సరీ కావాల్సిందే కదా. మేమైతే ప్రభుత్వంకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే రోజు వేసినా కానీ 3 గంటలు నీళ్ళు వదలాల్సిందే. నీళ్ళు వదలకపోతే మాత్రం ఈసారి మేము ఊరుకునేది లేదు. ఎంతవరకు అయినా సరే మేము కొట్లానికి రెడీగా ఉన్నాం. నీళ్ళు మాత్రం వీళ్ళ తరఫున మేము కొట్లానికి రెడీ. మీరే అన్నట్టు 45 గుడిసెలు ఉన్నాయి, దాంట్లో ఆన్ అండ్ యావరేజ్ 5 నుంచి 6 మంది ఉంటారు. అంటే దాదాపు 300 మంది నివసించేటువంటి ఏరియాలో ఈ ప్రాబ్లం ఉంది. ఈ ఒక్క నాగార్జున నగర్ ఏరియాలోనే ఈ నీటి ఎద్దటి ఉందా, లేదంటే ఈ సరౌండింగ్ ఇంకేదన్నా ఏరియాలలో కూడా ఈ ప్రాబ్లం ఉంది? ఎందుకంటే రాష్ట్రంలో అసలు నీటి కష్టాలు ఎక్కడ లేవని అధికారులు అంటున్నారు. ఎందుకు లేదండి, ఇక్కడ నాగార్జున నగరే కాదు, హనుమాన్ నగర్లో కూడా ఉంది నీళ్ళ కొరత. ప్రతి ఇంటి దగ్గర ఉంది, లాలపేటలో కూడా ఉంది నీళ్ళ కొరత. ప్రతి దగ్గర కూడా నీళ్ళు సరిపోతలేవండి. ప్రతి ఒక్కరు కూడా ఇదే మొత్తుకుంటున్నారు. ఏంటంటే ఇప్పుడే సమ్మర్ స్టార్ట్ అయింది, మాకు నీళ్ళు ఇప్పుడే ఇస్తలేరు, మళ్ళీ రేపు పొద్దున మేము ఎట్లా ఉండాలా? ఇప్పుడు ట్యాంకర్లు అంటే అండి ఉద్యోగాలు చేసుకొని వచ్చి ట్యాంకర్లకు నీళ్ళు పైసలు పెట్టేది కాదు కదా. ఇప్పుడు వీళ్ళు కూడా పనులు చేసుకొని వస్తారు. వీళ్ళకి వచ్చేది నెలకి ఒక 5,000 6,000లో వీళ్ళు రోజు ట్యాంకర్లకి పైసలు 1,000 రూపాయలు పెడితే వీళ్ళు తినేది ఏంటిది, ఉండేది ఏంటిది, పిల్లలను చదివించుకునేది ఎట్లా? వాళ్ళది సదుపాయాలు వాళ్ళు ఎట్లా చూసుకోలేరు కదా. ప్రభుత్వానికి ఎంత చెప్పినా కానీ మరి వినిపించుకుంటలేరు. ఒక చెవు నుంచి వదిలేస్తున్నారు. కాబట్టి మేమంతా డిసైడ్ అవుతున్నాం ఏంటంటే ఒకవేళ నీళ్ళ కొరత ఇలానే వస్తే మేము ప్రభుత్వానికి ఇదే డిమాండ్ చేస్తున్నాం. ఇలాగే వస్తే ప్రతి ఒక్క మహిళ వచ్చేసి అక్కడ కూర్చొని పోరాడడానికి వెనకపోమండి మేము.